అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో కర్రీ అండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ఒక 2-3 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చిని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీడియం సైజులో ఒక 5 పొటాటోస్ని ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఉంది కదండి, అది వేసేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. అవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకుందాం. ఆనియన్స్ని ఒకసారి ఇలా కలిపేసి ఆనియన్స్తో పాటే మనం పొటాటోస్ని కూడా వేసేసుకుందామండి. అప్పుడే రెండు సమానంగా వేగుతాయి. లేకపోతే మళ్ళీ పొటాటోస్ వేగడానికి టైం పడుతుంది కదా. సో రెండు ఒకసారి వేసేసుకుందాం. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి బాగా ఫ్రై అయ్యే వరకు ఒకసారి బాగా కలిపేసుకొని మనకి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని తీసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా తీసేసుకుందాం. ఇలా అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఇది క్యాస్ట్ ఐరన్లో చేస్తున్నామండి ఈ కర్రీ, కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా 5 మినిట్స్కి ఒకసారి తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి అండి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటిస్తుంది. ఒకసారి అటు ఇటుగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. చూసారు కదా, చాలా వరకు కూడా కుక్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ కూడా ఇలా బాగా కలిపేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇది క్యాస్ట్ ఐరన్ వుడెన్ చెఫ్ వాళ్ళదండి నేను తీసుకున్నది. మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా, పొటాటో అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు కారం తీసుకుందామండి, ఎందుకంటే పొటాటోస్ చాలా తీయగా ఉంటాయి కదా, కాబట్టి ఈ కర్రీ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఒక 2 స్పూన్ వరకు కారం వేసేసి కారం ఇందులో మొత్తం కలిసేలా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుందాం. ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాము. ఇవి కూడా వేసేసుకుని ఒక 1 మినిట్ వరకు వేపితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేపినా మనకి స్పైసెస్ మాడిపోతాయి. సో ఒకసారి కలిపేసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ తీసేసుకుందాం. వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని మనం సాల్ట్ చెక్ చేసుకుందాం. ఈ స్టేజ్లో ఉండగానే చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు సాల్ట్ సరిపోకపోయినా వేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువైంది, నేను వేస్తున్నాను. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మరిగిచ్చేసుకుందాం. చూసారు కదండి, ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టే. మూత పెట్టేసి మళ్ళీ చూడండి, ఒకసారి చూద్దాం. మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి, రోటీలోకి, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ అయితే మాత్రం చాలా క్విక్గా కూడా అయిపోయింది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. బాయ్.